హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఇప్పుడు మీరు లెన్స్ చూస్తున్నారు కదా, ఇవి ఎస్ఎల్ఆర్ కంపెనీ నుంచి వచ్చిన ఇంకొక అద్భుతమైన లెన్స్ అనమాట. ఈ లెన్స్ వచ్చేసి క్రిజాల్ ఈజీ ప్రో లెన్స్ అనమాట. అది కూడా ఇక్కడ చూడండి, ఇదిగోండి క్రిజాల్ ఈజీ ప్రో. ఇది ఎస్పీఎఫ్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 35. నిన్న మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, క్రిజాల్ ప్రివెన్షియా గ్లాసెస్ సేమ్ దానిలో లాగానే దీనిలో కూడా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 35 ఉంటుంది. సేమ్ బెనిఫిట్స్ దానిలో ఎలా అయితే ఉన్నాయో దీనిలో కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసి ఎయిర్వేర్ అనమాట. ఎయిర్వేర్ అంటే ఇది పాలికార్బోనేట్ మెటీరియల్తో తయారు చేస్తారు. సో ఈ లెన్స్ అనేవి బ్రేక్ కావన్నమాట. అంటే ఫ్రేమ్లెస్ తీసుకుంటారు చూడండి, వాళ్ళకి ఈ లెన్సెస్ అయితే సూటబుల్ అనమాట. ఎందుకంటే ఫ్రేమ్లెస్ తీసుకున్న వాళ్ళకి లెన్స్కి హోల్స్ చేసి ఫిట్టింగ్ చేస్తాం కాబట్టి కొంచెం ప్రెజర్ పడినా లెన్స్ బ్రేక్ అయిపోతాయి. అదే ఎయిర్వేర్ అంటే పాలికార్బోనేట్ మెటీరియల్తో కనుక లెన్స్ మనం తీసుకున్నట్లయితే లెన్స్ అనేవి బ్రేక్ కావన్నమాట. ఫ్రేమ్లెస్ తీసుకునే వాళ్ళు కంపల్సరీగా ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇది కంపెనీ గ్లాసెస్ కదా, మీకు దీని మీద కంపెనీ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది, క్రిజాల్ అని కనబడుతుంది. అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవిగోండి, ఇవే లెన్సెస్ అనమాట. దీని మీద అని ఒక ఎయిర్ కనుక ఫ్లో చేస్తే కనుక క్రిజాల్ అని పేరు పడుతుంది. అది ఇప్పుడే నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. పేరే ఇక్కడ ఉంది, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. దీనిలో అయితే క్లారిటీగా రావట్లేదు ఫ్రెండ్స్, నేను మీకు ట్రై చేస్తాను. వీడియోలో అయితే క్లారిటీగా పడతలేదు. దీనికి వాటర్లో కనుక పెట్టినట్లయితే డిప్ చేస్తే కనుక మనకి క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇంక చూడండి, క్రిజాల్ అని కనపడుతుంది చూసారా, ఇదిగోండి ఇక్కడ క్రిజాల్. మన కంపెనీ లెన్స్ తీసుకున్నప్పుడు ఇది మెయిన్ చూసుకోవాలన్నమాట. కంపెనీ నేమ్ అయితే లెన్స్ మీద డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి క్రిజాల్ క్లారిటీగా కనపడుతుంది చూసారా. ఇలా ఎప్పుడైనా కంపెనీ లెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయం అయితే మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. క్రిజాల్ కానీ విజనారెక్స్ కానీ అలా మనకు రెగ్యులర్గా దొరికే బ్రాండ్స్ అయితే ఈ రెండు అనమాట. ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి. కొన్ని పాపులర్ బ్రాండ్స్కి మటుకు ఎయిర్ మార్క్ అయితే కంపల్సరీగా పడుతుంది. దానిలో క్రిజాల్ ఒకటి, విజనారెక్స్లో ఒకటి. విజనారెక్స్లో అయితే కనుక నోవా అని పడుతుంది. ఒక్కొక్క దానిలో టైప్స్ ఉన్నాయి అనమాట. విజనారెక్స్ కంపెనీలో కూడా చాలా టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క లెన్స్కి ఒక్కొక్క పేరు అయితే పడుతుంది అనమాట. అలాగే క్రిజాల్లోనే ప్రివెన్షియా లాస్ట్ టైం చూపించాను కదా ఫ్రెండ్స్, దానికైతే కనుక ఎయిర్ మార్క్ అనేది రాదు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు దానికి తీసేశారనమాట. అది మటుకు మీరు ఏ షాప్కి వెళ్ళినా అది ఒరిజినల్ ప్రివెన్షియానా కాదని తెలిసిపోతుంది. మనకైతే నార్మల్గా జనరల్ పీపుల్కి అయితే ఆ డిఫరెన్స్ అర్థం కాదు, కానీ ఆప్టికల్ షాప్ వాళ్ళకైతే కనుక ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. దానికి మటుకు ఎయిర్ మార్క్ అనేది రాదు. కాకపోతే క్లాత్ వస్తుంది, కంపెనీ కార్డ్ వస్తుంది, క్లాత్ వస్తుంది. దీనికి కూడా అంతే, క్రిజాల్కి కూడా అంతే. ఇప్పుడు ఈ లెన్స్ ఉన్నాయి కదా, ఈ లెన్స్కి కూడా అంతే. ఇదిగో చూపిస్తాను. ఈ లెన్స్కి కూడా అంతే, కంపెనీ కార్డ్ ఇస్తారు, క్లాత్ ఇస్తారనమాట. ఆ క్లాత్ మనం బయట తీసుకోవాలంటే కనుక నియర్లీ 100 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. కంపెనీ వాళ్ళు అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ రెండే మనకి కంపెనీ వాటికి అది ఒరిజినల్ డూప్లికేట్ అని తెలుసుకోవడానికి మెయిన్ కంపెనీ క్లాత్ ఇస్తారు, కార్డ్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది నాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.